హలో అండి, నేను మీ నిషిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చిట్టి ఉల్లిపాయలతో హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. ఈ హెయిర్ ఆయిల్ కనుక మనం 2 వీక్స్ కనుక వాడితే చాలు, మన హెయిర్ ఎంత షార్ట్గా ఉన్నా కానీ లాంగ్ అనేది ఎదుగుతుందండి. పచ్చి బాలింత్రాలైనా అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కైనా ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కదా. సో ఈ హెయిర్ ఆయిల్ అనేది ఒకటి వాడితే సరిపోద్ది అనమాట. సో మనం ఇంకేది వాడనవసరం లేదు. ఉల్లిపాయల్లో యాక్చువల్గా మనకి సల్ఫర్ ఉంటుందన్నమాట. ఈ సల్ఫర్ వచ్చేసి హెయిర్ని పెరగడానికి అలాగే మన హెయిర్ని హెల్తీగా ఉంచడానికి ఉపయోగపడుతుందండి. ఇది మెయిన్ టాపిక్. అందుకని చిట్టుల్లిపాయలో ఈ సల్ఫర్ అనే లక్షణం మరింత ఎక్కువ ఉంటుంది. కాబట్టి చిట్టుల్లిపాయలతో నూనె ప్రిపేర్ చేసుకుని వాడండి, ఇంకేది వాడనవసరం లేదు. ఇక్కడ నేనైతే 5 కేజీల వరకు చిట్టుల్లిపాయలు తెచ్చుకున్నాను. ఈ రోజు చేసుకునే ఆయిల్ క్వాంటిటీ వచ్చేసి 2 కేజీల నూనె ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. కాబట్టి 2 కేజీల నూనెకి నేను ఇక్కడ 2 కేజీల ఉల్లిపాయలు తీసుకుంటున్నానండి. ఇలా మీరు ఎంతైతే కావాలో అంత నూనెకి, అంటే క్వాంటిటీ ఎప్పుడు కూడా సమానంగా ఉండాలి. నేను 2 కేజీలు నూనె తెచ్చుకున్నాను కాబట్టి 2 కేజీల వరకు ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని మనం ఒక క్లాత్ మీద వేసుకొని, నేను ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా రబ్ చేయండి. దాని మీద ఉన్న ఉల్లిపాయ పొట్టు మొత్తం కూడా సపరేట్ అవుతుంది. సో ఆ పొట్టుతో పాటుగానే మనం ఆయిల్ అనేది చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ పొట్టుగా ఉంది అంటే కనుక ఈ నూనె అనేది ఇబ్బందిగా ఉంటుంది కదా. సో మీకు పొట్టి సపరేట్ చేసుకోవాలనుకుంటే ఇలా చేయండి. సో ఇలా మనకి చక్కగా సపరేట్ అయిపోతుందండి పొట్టు మొత్తం కూడా. మనం ఉల్లిపాయ ఆయిల్ని యూజ్ చేసే ముందే మనం క్వాంటిటీ కూడా తెలుసుకోండి. ఉల్లిపాయలు ఇలా క్లీన్గా నీట్గా నేను ఒక పాన్లో 2 కేజీల వరకు తీసుకున్నాను. ముందే చెప్పాను కదా, క్వాంటిటీ కూడా సమానంగా ఉండాలి. 2 కేజీల ఉల్లిపాయలకి ఇక్కడ నేను 2 కేజీల వరకు ఆయిల్ తెచ్చుకున్నాను అనమాట. మీరు 4 కేజీల ఆయిల్ తెచ్చుకుంటే 4 కేజీలు ఉల్లిపాయలు తీసుకోండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే, హెయిర్ తొందరగా పాడైపోవడానికి గల రీజన్ ఆయిల్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటారు, ఇంగ్రీడియంట్స్ తక్కువ క్వాంటిటీకి తీసుకుంటారు. అలా అయినప్పుడు మనకి ఏమవుతుందంటే మన హెయిర్కి సరైన ప్రొటెక్షన్ అందదు. సో మన ఆయిల్ ఎంత తీసుకున్నామో ఇంగ్రీడియంట్స్ కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవడానికి ట్రై చేయండి. 1 కప్ ఆయిల్ అనుకోండి, మనం 1 కప్ వరకు మనం ఉల్లిపాయలు అనేది తీసేసుకోవడం తప్పదు ఇంకా. సో మనకి 2 కేజెస్ ఆయిల్ తీసుకున్నా మనకి ఇందులో ఒక 1/2 కేజీ వరకు మనం మరిగించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఈ ఉల్లిపాయలో మొత్తం క్వాంటిటీ ఆయిల్లోకి దిగిపోద్ది అనమాట. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో నేను 2 కేజీలు నూనె వేసాను కదా. ఇప్పుడు ఈ ఉల్లిపాయలను ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని డైరెక్ట్గా నేను ఇంకా స్టవ్ మీద పెట్టేశాను అనమాట. ఇలా ఒక 20 నిమిషాల నుంచి ఒక 25 నిమిషాల వరకు బాగా మరిగించేయండి. స్టవ్ అనేది హై నుంచి లోకి అడ్జస్ట్ చేసుకుంటూ అప్పుడప్పుడు కలుపుకుంటూ చక్కగా మీరు వీటిని మెత్తబడేంత వరకు మనం బాగా ఉడికించాలన్నమాట. సో వీటిని మనం ఎర్రగా ఎప్పుడు ఫ్రై చేయకూడదు. ఉల్లిపాయలు వచ్చేసి కొంచెం మెత్తబడి మనం ఉల్లిపాయను ఒకసారి స్పూన్తో టచ్ చేసి చూస్తే బంగాళదుంపలాగా ఉడుకుంటుందండి. అలా అయ్యిందనుకోండి, మీరు ఇంక దించేసేయండి. ఎప్పుడు కూడా ఉల్లిపాయలని రోస్ట్గా వేయించేసేసి నల్లగా మార్చేసారంటే నూనె అనేది చాలా దరిద్రంగా స్మెల్ వస్తుంది. అంతేకాదు ఈ సల్ఫర్ అనేది ఉంటుందని చెప్పాను కదా, మన హెల్తీ హెయిర్ కావాలంటే ఈ సల్ఫర్ అనేది చనిపోకుండానే ఈ ఉల్లిపాయలో ఉన్న ఈ యొక్క సల్ఫర్ని, అంటే ఆ ఘాటు మొత్తాన్ని కూడా మనం వేసిన ఆయిల్ అనేది ఇంక్రీజ్ అయిపోవాలి. ఆయిల్ మొత్తం కూడా ఉల్లిపాయ వాసన వస్తూ ఉండాలి, అంతేగాని ఉల్లిపాయ మాడిపోతే వచ్చే వాసన అనేది రాకూడదు. ఓకేనండి. ఇక్కడ చూడండి, నేను పట్టుకొని చూపిస్తున్నాను. ఇలా మెత్తగా ఉండాలన్నమాట. ఇలా మెత్తగా ఉడికింది అంటే కనుక మనం పర్ఫెక్ట్గా ఆయిల్ ప్రిపేర్ చేసినట్లు లెక్క. ఎప్పుడైతే క్రంచీగా అయిపోయాయో, ఉల్లిపాయలు రోస్ట్గా అయిపోయాయో మీకు ఆయిల్ పని చేయదండి. కాబట్టి చూసుకుంటూ ఒక 25 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇప్పుడు పైన ఈ ఆయిల్ అంతా కూడా సపరేట్ చేసేసుకుంటున్నాం మేము. చాలా తక్కువ టైంలోనే ఇంత ప్రాసెస్ మనం ఈజీగా చేసేయచ్చు. ఆయిల్ మొత్తం చూడండి ఎంత తేటగా ఎంత బాగుందో, మంచి గుడ్ స్మెల్ వస్తూ ఉందన్నమాట. అసలు ఒక్క వెంట్రుకు కూడా ఊడదంటే నమ్మండి. నేను ఇప్పుడు నా బేబీకి 5th మంత్ డెలివరీ అయ్యి నాకు 5th మంత్, ఇప్పుడు 5 మంత్స్ వచ్చేసాయి. ఇప్పటి వరకు నాకు హెయిర్ ఫాల్ అనేది లేదనమాట. డెలివరీ అయినప్పటి నుంచి నేను బాధపడుతున్నాను, చుట్టూ ఊడిపోద్దేమో ఎలాగని. నేను ఆనియన్ షాంపూయే పెట్టుకుంటూ వచ్చాను, ఎందుకంటే ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను అనమాట ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు. సో ఇది మళ్ళీ నేను అయిపోయిందనమాట ఇప్పటికి. సో మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటున్నాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక్క వెంట్రుకు కూడా ఊడట్లేదండి. ఏం వేయకద్దు ఇందులో. ఈ విటమిన్ కానీ మళ్ళీ చాలామంది ఇంకా కొనుక్కొని వేస్తూ ఉంటున్నారు అలోవెరా అని. ఏమి వేయకండి. ఇలా ఆనియన్స్ని ఉడికించేసుకున్నారు కదా, ఫ్రై చేసుకున్నారు కదా, వీటిని ఒక క్లాత్లో వేసుకొని చక్కగా స్క్వీజ్ చేసేసేయండి. ఆయిల్ మొత్తం కూడా సపరేట్ అయిపోతుంది. కాటన్ క్లాత్ అయితే ఇంకా బాగా ఆయిల్ అనేది సపరేట్ అయిపోద్ది అనమాట. ఆ పిప్పు మొత్తం కూడా ఆయిల్ ఉండకుండా మొత్తం స్క్వీజ్ చేసుకోండి. మీరు ఎంత స్క్వీజ్ చేసినా కానీ ఆ పిప్పులో కాస్తైనా ఆయిల్ ఉంటుంది. కాబట్టి వచ్చిన పిప్పిని ఏం చేయాలో నేను చెప్తాను, ఓకేనా.
ఇలా మేము ఆయిల్ మొత్తం కొట్టేసుకొని 2 బాక్సుల్లో అనేది వేసేసుకుంటున్నామండి. మీరు గ్లాస్ జార్లోనైనా ప్లాస్టిక్ జార్లోనైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా మేము స్క్వీజ్ చేసుకుని చూడండి ఆయిల్. మనం ఇక్కడ 2 కేజీల ఆయిల్ తీసుకున్నాం కదా, సో ఇక్కడ మనకి కేజీన్నర వరకు నూనె వచ్చిందంటే ఇంకొక అర కేజీ నూనె వరకు మనకి మరుగుతుంది. మిగతాది వచ్చేసి ఇదిగోండి ఉల్లిపాయ తుక్కు ఉంది కదా, ఈ తుక్కులో అనేది ఉండిపోతుంది అనమాట. సో అందులోంచి మనం ఎంత గట్టిగా స్క్వీజ్ చేసినా బయటికి రాదు, కాబట్టి ఆ తుక్కును మనం పడేయొద్దు. హెన్నా పెట్టుకునే వాళ్ళు హెన్నాలో కలిపేసుకోండి. లేదు అనుకుంటే ఇది మెంతులు కాంబినేషన్లో మనకి ఒక హెయిర్ ప్యాక్లా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ పిప్పను మొత్తం అస్సలు పడేయకండి, ఇది చాలా న్యూట్రిషన్ అండ్ మంచిది కూడా అంట. సో దీంతో మనం తర్వాత చూద్దాం. మేము మొత్తం కూడా ఆయిల్ ప్రిపేర్ చేస్తాం. చూడండి ఎంత బాగుందో కదా. ఇది మనం మన హెయిర్కి పెట్టుకున్నట్లయితే హెయిర్ ఫాల్ సమస్య ఉండదు. హెయిర్లో ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నా అంటే చుండ్రు దగ్గర నుంచి మన స్కాల్ఫ్ బలంగా అవ్వడంలో పాటు ఇవన్నీ కూడా అన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట. మన హెయిర్ని ఎప్పుడైతే దృఢంగా మార్చే ఆయిల్ వాడతామో అప్పుడే మన హెయిర్ అనేది ఊడిపోకుండా ఉంటుంది కదా. సో కాబట్టి దృఢంగా మార్చే ఆయిల్ ఇది ఒక్కటేనని నా ఉద్దేశం. ఇంకేది వద్దులేండి, ఇలా సింపుల్గా చేసేసుకోండి. నేనైతే ఇదే వాడతాను ప్రస్తుతం. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అనమాట. ఇలా స్టోర్ చేసేసుకుని మీరు ఎక్కడ పెట్టేసుకుంటారో అక్కడ పెట్టేసుకొని రోజు మీరు అంటే చాలామంది ఆయిల్ అప్లై చేసుకుని పడుకుంటారు కదా, సో అలాంటి వాళ్ళు ఈ ఆయిల్ అనేది అప్లై చేసేసుకుంటూ ఉండండి. ఇంకా మీకు ఒక వెంట్రుక కూడా ఓడదు. మీకు ఈ వీడియో నచ్చింది కదా, మరి ఈ వీడియో కోసమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను తొందరలోనే పోస్ట్ చేసేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.